గతంలో టికెట్ల అంశానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఎక్కడ కూడా కోడ్ అమలు అవుతుందా అన్న ఒక అది కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇంకా అధికారులు కానీ పోలీసులు కానీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మీరు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకని ఆ సిచ్యువేషన్ ఇంకా కనిపిస్తోంది? అంటే పైనుంచి ఉన్నతాధికారులు సరిగ్గా వ్యవహరించట్లేదా అనేది ఒకటి. ఆల్రెడీ మొన్న 9 నవరత్నాలు రాలిపోయినాయి. వాళ్ళకి 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు, అటు ఇటు ట్రాన్స్ఫర్లు పెట్టారు. ఆల్రెడీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా 22 మంది లిస్టు పంపించారు. ఒక్కొక్కటి రాలుతూ ఉంటాయి. అంటే ఒకేసారి 1 డేలో అన్నీ జరగవు, కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్త గమనిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా అధికార పార్టీకి కన్సర్న్లో పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద డ్యాగ్ కనేస్తుంది. కొద్దిగా జరుగుతూ ఉంటాయి. సరే, ఆ విషయం పక్కన పెడితే కొంతమంది అత్యుత్సాహం ఉన్నటువంటి అధికారులు చాలామంది గతంలో కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వన్ సైడ్గా మాట్లాడడమో, లేకపోతే శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉదాహరణకి అసలు ఇక చట్టాలు వాళ్ళు ఎలా ఐఏఎస్లు అయ్యారో మనకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా వాళ్ళ ప్రజలకి సేవ చేసేటువంటి విషయాలు పక్కన పెట్టేసి ఇంక జీ హుజూర్ అంట జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా గతంలో జైలు అనుభవం కూడా ఉంది ఆవిడకి, కానీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే. కాస్త లేట్ అవుతుంది, 1 రోజు 2 రోజుల్లో. సరే, ఈ విషయం పక్కన పెడదాం. మీరు ఇందాక అన్నారు ట్రస్ట్ పెట్టి సాయం చేయొచ్చు కదా, ఎప్పుడో ₹1 ఇవ్వలేదు కదా అని చెప్పేసి. అంటే పాపం ఆయనే 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి అతి నిరుపేద. మొన్న కూడా అన్నాడు మా అభ్యర్థులందరూ అతి పేదలని. అలా అందరూ 1000 కోట్లు దోచుకున్నా, 1,00,000 కోట్లు దోచుకున్న వాడికి మరి 1000 కోట్లు అంటే చాలా తక్కువ కదా. అంతంత మాత్రమే డబ్బు ఉంది, అంతంత మాత్రమే. 242 కోట్లు అప్పట్లో ఎలక్షన్ అఫిడవిట్ లోనే ఇప్పుడు ఎంత పెరిగి ఉండొచ్చు. 1,00,000 కోట్ల ముందు 1000 కోట్లు తక్కువే కదా, నిరుపేదే కదా. ఆ విధంగా చెప్పుకుంటాడు ఆయన. అంటే మాట్లాడే మాట ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రజలు, అంటే ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటాడా, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలకే భజన చేసే కొన్ని యంత్రాంగం ఉంది కాబట్టి ఆ యంత్రాంగంతో మళ్ళీ ప్రచారం చేసుకోవచ్చు అనుకుంటాడో తెలియదు. కానీ అబద్ధాలని కళ్ళు ఆర్పకుండా మాట్లాడేటువంటి దాంట్లో ఆయన పిహెచ్డి. కోడికత్తి ఆలోచన అలాగే ఉంటాయండి ఎప్పుడైనా సరే. కోడి బుర్ర అంటారు చూసారా, అలాగా కోడికత్తి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలు తగ్గట్టుగానే ఇంకా అంటే పిల్లి పాలు తాగితే ఇంకేమీ చూడలేదు అన్నట్టుగాను వాళ్ళు చెప్పే అబద్ధాలను నిస్సంగంగా చెప్పడం అంటే ఒకటి ఏంటంటే ఈ రోజున వాళ్ళకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఏదో రకంగా దుర్మార్గమైనటువంటి ఒక అభాండాలను క్రియేట్ చేసో, లేకపోతే ఒక అసంతృప్తుల్ని, లేకపోతే ఒక అలజడి సృష్టించో రాష్ట్రంలో ఏదో రకంగా మళ్ళీ అధికారులు రావాలని చేసే